5 రొట్టెలు. ఒకనాడు సోమయ్య, కామయ్య అనే బాటసారులిద్దరూ దూర ప్రయాణం చేస్తూ ఒక ఊర్లో పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు. మర్నాడు ఉదయం వారు బయలుదేరేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దిబ్బ రొట్టెలు మూటలు కట్టి ఇచ్చింది. సోమయ్య కొంచెం ఉదార బుద్ధి కలవాడు, కామయ్య కాస్త పిసినుగొట్టు. అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో 3 రొట్టెలు పెట్టి కామయ్య మూటలో 2 ఉంచింది. కొంత దూరం పాటు ఇద్దరు దారులు ఒకటే కావటం వల్ల సోమయ్య, కామయ్య కలిసి బయలుదేరారు. మిట్ట మధ్యాహ్నం వేళకి ఒక చెరువు గట్టున చెట్టు నీడని చేరుకున్నారు. వాళ్ళు చెరువులో కాళ్ళు, చేతులు, ముఖాలు కడుక్కొని రొట్టెలు తినటానికని మూటలు విప్పేసరికి సోమయ్య మూటలో 3 రొట్టెలు, కామయ్య మూటలో 2 రొట్టెలే కనిపించాయి. చూశారా, పేదరాశి పెద్దమ్మ పక్షపాతం, నా మూటలో 2 రొట్టెలు పెట్టింది అన్నాడు కామయ్య. సోమయ్య నవ్వి, 2 రొట్టెలు మాత్రం తినగలమా? కానివ్వండి, అంతగా తినగలిగితే 5 రొట్టెలు ఇద్దరం సమానంగా పంచుకొని తిందాం, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. వాళ్ళు భోజనానికి కూర్చోబోయే సమయానికి ఆ చెట్టు నీడకు రామయ్య అనే 3వ బాటసారి వచ్చాడు. అయ్యలారా, ఆకలి దహించుకుపోతోంది, మీ ఆహారంలో కొంత నాకిస్తే మీ రుణం ఉంచుకోను అన్నాడు రామయ్య. మీరు కూడా మాతో పాటు భోజనం చేద్దురుగాని, మా రొట్టెలు ముగ్గురికి సరిపోకపోవు అన్నాడు సోమయ్య. అడగటమే తడువుగా రామయ్య కూడా వారితో పాటు కూర్చున్నాడు. ఉన్న రొట్టెలను ముగ్గురు పంచుకొని తిని చెరువు నీరు తాగారు. రామయ్య మిగిలిన ఇద్దరికి తన కృతజ్ఞత చెప్పుకొని సోమయ్య చేతిలో డబ్బు పెట్టబోయాడు. సోమయ్య ఎంత వద్దన్నా వినకుండా 5 నాణేలు అతడి చేతిలో పెట్టి తన దారిన వెళ్ళిపోయాడు. సోమయ్య ఆ 5 నాణేల్లో 2 తీసి కామయ్యకిస్తూ, మీ వంతు మీరు ఉంచుకోండి, నావి 3 రొట్టెలు, మీవి 2 రొట్టెలు, ఇందులో 2 అణాలు మీకు చెందడం న్యాయం అన్నాడు. ఇది చాలా అన్యాయం, రామయ్యకు మనం రొట్టెలు అమ్మలేదు, ఆయనే కృతజ్ఞతాపూర్వకంగా మన ఇద్దరికని 5 నాణాలు ఇచ్చాడు, అందులో సగం మీది సగం నాది, నాకు మరో అర్ధనా వస్తుంది, దయచేసి ఇవ్వండి అన్నాడు కామయ్య. సోమయ్యకు అర్ధనా గురించి కాపీనం లేకపోయినప్పటికీ కామయ్య పిసినుగొట్టుతనం చూసి ఒళ్ళు మండుకొచ్చింది. పదండి, మనం దగ్గర గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తేల్చుకుందాం, మీరు చెప్పేది నాకేమీ న్యాయంగా కనపడటం లేదు అన్నాడు సోమయ్య. ఇద్దరూ కొంత దూరం నడిచి ఒక గ్రామం చేరుకొని ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. న్యాయాధికారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విని కామయ్య కేసు తిరిగి, న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన 5 నాణేల్లో సోమయ్య వంతు 4 నాణేలు, నీ వంతు 1 ఆనా, కనుక నీవు సోమయ్యకు 1 ఆనా ఇచ్చివేయి అన్నాడు. ఈ తీర్పు విని కామయ్య నిర్ఘాంతపోయాడు. న్యాయాధికారి మరొక అర్ధనా ఇప్పిస్తాడు అనుకుంటే తననే 1 ఆనా సోమయ్యకి ఇమ్మంటున్నాడు. అయ్యా, ఇదేం న్యాయం? మా రొట్టెల సంఖ్యను బట్టి చూసినా నాకు 2 అణాలు రావాలి కదా, నన్ను అనా మాత్రమే తీసుకోమంటారే అన్నాడు లోబి అయిన కామయ్య. అవును, నేను చెప్పినది న్యాయం, అది ఎలా న్యాయమో చెప్తాను, 5 రొట్టెలను ముగ్గురు ఎలా పంచుకున్నారు అని అడిగాడు న్యాయాధికారి. చిత్తం, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేశాం, 15 భాగాలను ముగ్గురము 3/5లుగా తిన్నాము అన్నాడు కామయ్య. నీ రొట్టెలను భాగించగా ఎన్ని ముక్కలయ్యాయి అన్నాడు న్యాయాధికారి. చిత్తం, 6 అన్నాడు కామయ్య. అందులో 5 నీవే తిన్నావు, 1 మాత్రం రామయ్యకిచ్చావు. సోమయ్య తెచ్చిన 3 రొట్టెలు 9 భాగాలయ్యాయి, అందులో 5 మాత్రమే తాను తిని 4 రామయ్యకిచ్చాడు. రామయ్య తాను తిన్న 5 ముక్కలకు 5 అణాలు ఇచ్చాడు, అందులో 1 ముక్క మాత్రమే నీది, 4 ముక్కలు సోమయ్యవి. రామయ్య ఇచ్చిన 5 అణాల్లో 4 సోమయ్యకు చెందుతాయి, 1 మాత్రమే నీకు చెందుతుంది అని న్యాయాధికారి వివరించాడు. సోమయ్య తనకిచ్చిన 2 అణాల్లో 1 తిరిగిచ్చేసి కామయ్య తన దురాశను నిందించుకుంటూ తన దారిని తాను వెళ్ళాడు. న్యాయాధికారి కుశాగ్ర బుద్ధిని మెచ్చుకుంటూ సోమయ్య కూడా తన ప్రయాణం సాగించాడు. ఇందుకే అండి, అత్యాశకు పోతే ఉన్నది ఊడ్చుకుపోతుంది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.